హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. ఈరోజు మగవాళ్ళు చూసుకుంటే కనుక చాలామందికి అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం. ఆ ఫోర్ స్కిన్ చాలామందికి ఇష్యూస్ జరుగుతున్నాయి. దీన్ని మనం ప్రెప్యూజ్ అని కూడా అంటుంటాం, ప్రెప్యూజల్ స్కిన్ అని అంటుంటాం. అయితే ఈ అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంగం మీద ఉన్న చర్మము, అంగం మీద ఉండే భాగాన్ని గ్లాండ్స్ అంటాం. ఆ గ్లాండ్స్ మీద ఏదైతే ఉందో ఆ గ్లాండ్స్ మీద చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా ఫ్రీగా మూవ్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ ఎక్కడైతే చర్మం ఫ్రీగా మూవ్ కాకుండా అడ్డం పడుతుందో, లేకుంటే టఫ్గా బయటకు వస్తుందో, వెనక్కి వస్తుందో, టైట్గా వెనక్కి వస్తుందో, అండ్ వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందరికి పోకపోవడము, కొందరికి అసలు ఓపెనింగే ఉండకపోవడము, మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కొందరికి సగం వరకే అవుతుంది, మిగతా సగము చాలా టైట్గా ఉంటుంది. భయంతో చాలామంది దాన్ని వెనక్కి చేసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్నే మనము ఫైమోసిస్ అంటాం. ఈరోజు చూసుకుంటే కనుక ఫైమోసిస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 100 అబ్బాయిలను తీసుకుంటే కనుక 50% ఈ ఫైమోసిస్ తోటే ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. ఇది చాలా మోస్ట్ కామన్ డిజీజ్, కామన్గా వచ్చే ప్రాబ్లం దీన్ని. అయితే ముందున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతుంది, వెనకాల ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అవుతుంటుంది. దిస్ నార్మల్ పొజిషన్ అన్నట్టు. దీన్ని మనము ఫ్రెన్యులం అని అంటుంటాము, ఫ్రెన్యులం అంటుంటాం. సో ఈ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రంట్కి ఇలాగ మూవ్ అవుతుంది. చాలామందికి ఈ స్కిన్ అనేది దీన్ని గ్లాండ్స్ అంటాము. ఈ గ్లాండ్స్ మీదకి ఏదైతే ఉంది, గడ్డం మీదకి చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. కానీ చాలామందికి ఏమవుతుందంటే కొంచెం వరకే ఓపెన్ అవుతుంది, అంటే ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది చాలామందికి. అండ్ కొందరికి ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది, ఇంకా కొందరికి చూస్తే ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది, ఇంకొందరికి ఇక్కడ వరకు వస్తుంది బట్ కొంచెం టైట్గా వస్తుంది, వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందరికి రాదన్నట్టు. సో వీటన్నిటిని ఫైమోసిస్ అంటాం. ఇంకా చాలామందికి చూసుకుంటే కనుక చాలామందికి అసలు అది వెనక్కి వెళ్ళాలి, వెనక్కి చేయాలి, వెనక్కి చేసుకుని క్లీన్ చేసుకోవాలనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ముందున్న చర్మం అలాగే ఉంటుంది, వెనక్కి అనకూడదు, వెనక్కి అంటే బ్లీడింగ్ అయిపోతుంది, బ్లీడింగ్ అయిపోతే వర్జిన్ కాదేమో అని చాలామంది అపోహలు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు అన్నట్టు. కొందరికైతే ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం కలిసిపోయి ఉంటుంది, కలిసిపోయి ఒక చిన్న హోల్ లాగానే కనిపిస్తుంది. వాళ్ళకి మూత్రం పోసినప్పుడల్లా ఈ మూత్రం ఇందులోనే ఉండిపోయి ఇట్లా ఉబ్బడం కూడా జరుగుతుంది అన్నట్టు. దీన్ని మనము కంప్లీట్ ఫైమోసిస్ అంటాం అన్నట్టు. వీళ్ళలో ఎటువంటి కదలిక అనేది ఉండదు. చాలామందికి చూస్తేనేమో ఇక్కడి వరకు బాగానే మూవ్ అవుతుంది, వెనక్కి మూవ్ కావడానికి చాలా టఫ్ అవుతుంది అన్నట్టు. ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటిని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఈ ఫైమోసిస్లో మేజర్ ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళి తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఈ దాని మీద స్మెగ్మా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మనకి. ఇక్కడ ఇది స్మెగ్మా అంటుంటాం. ఈ స్మెగ్మా అనేది ఏంటంటే మనకు చెమట రూపంలో వచ్చే స్లఫ్ అంటాం, డెడ్ స్కిన్ అంటాం. ఈ స్లఫ్ ఏదైతే ఉందో మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. బట్ ఇట్లా క్లోజ్ ఉన్న వాళ్ళకి క్లీన్ చేసుకోనికి రాదు. రాకపోయేసరికి ఇది గడ్డలు ఉండలు కట్టడము, తెల్లగా జిగురులాగా బయటికి రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ తెల్లటి జిగురు లాంటిది ఏం చేస్తుంది అంటే అంత అన్హెల్తీ, ఇదంతా ఒక టైప్ ఆఫ్ మైల అనుకోవచ్చు. సో ఇదేమవుతుంది అంటే ఈ చర్మాన్ని దీన్ని అంటించేసేస్తుంది, అంటే అతుక్కపోతాయి, స్లోగా అతుక్కపోతాయి. దీన్నే మనము బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం అన్నట్టు. ఇది యూజువల్గా ఎక్కువ శాతం చూసుకుంటే కనుక డయాబెటీస్లో 90% జనాలకి డయాబెటీస్లో కనిపిస్తుంటుంది. సో ఈ ఫైమోసిస్ని కనుక మనం ఎర్లీగా ట్రీట్ చేయకపోతే ఈ స్మెగ్మా అనేది ఉండిపోయి అతుక్కోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చూసుకుంటే కనుక 3.5 to 4.5% చూసుకుంటే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. పెనల్ క్యాన్సర్స్ అనేవి ఈ స్మెగ్మా అక్కడే ఉండిపోవడం వలన, బెలనైటిస్ రావడం వల్ల, బెలనోపాస్థైటిస్ రావడం వల్ల అక్కడ చిన్న అల్సర్స్ ఫామ్ అయిపోయి అవి క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ ఫైమోసిస్ చూసుకుంటే కనుక మరి ఫైమోసిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించుకున్న తర్వాత అది ఫైమోసిసా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది ఫైమోసిస్ అంటే కనుక రెగ్యులర్గా ఉండే పరీక్షలు అవన్నీ చేసుకున్నాక మనకు అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అంటే కనుక ఓపెన్ సర్కంసిషన్ ఒకటి, లేజర్ ఒకటి. లేటెస్ట్ మనం ట్రీట్మెంట్ హాస్పిటల్లో త్రూఅవుట్ ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన సర్జరీ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. అంటే ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేవి మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంటాయి, ఇంకెక్కడ అవైలబుల్ ఉంటాం. ఇది మనమే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో తయారు చేసుకున్న స్టేప్లర్స్ ఇవి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్తో ఏంటి ప్రత్యేకత అంటే ఇందులో వాడే పిన్స్ కానీ, ఇందులో వాడే సిలికాన్ రింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి ఎడిమా, వాపు కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక చుక్క రక్తం రాకుండా ప్రతి ఒక్క సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఇందులో. ఈ సైజెస్ ఆల్ సైజెస్ అంటే పుట్టినవాడి నుంచి ఏజ్ గ్రూప్కైనా కానీ 12 నుంచి నెంబర్ స్టార్ట్ అయ్యి 36 వరకు అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఇదంతా ఒక డిస్పోజబుల్ సెట్. ఇది మనం వాడామా పడేసినాం అన్నట్టు ఉండదు, అంటే హైజీనిక్ అన్నట్టు. దీనివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఎందుకంటే ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి వాడడం కాబట్టి ఏ పేషెంట్కి వాడింది ఆ పేషెంట్కి పడేస్తాం కాబట్టి ఇది హైజీనిక్గా ఉంటుంది అన్నట్టు. ఈ స్టేప్లర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది ఓపెన్తో లేజర్తో కంపారిజన్ చేసుకుంటే కాస్మెటిక్గా చూసుకుంటే కనుక రిజల్ట్స్ 100%
100% కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా పెయిన్ ఉండదు, ఎటువంటి స్కార్ టిష్యూ ఫామ్ కాదు, హైజీనిక్గా ఉంటుంది అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ స్వెల్లింగ్ ఉండదు. సర్జరీ తర్వాత ఎటువంటి పెయిన్ కానీ ఎటువంటి స్వెల్లింగ్ కానీ వాపు ఉండదు. దీనివల్ల పేషెంట్ సర్జరీ చేసుకున్న వెంటనే వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అంతేకాకుండా ఈ సర్జరీ టైం చూసుకుంటే లెస్ దెన్ 5 minutesలో సర్జరీ చేసుకోవచ్చు అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే కనుక ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మాన్ని మనము ఇక్కడ వరకు తీసేసేస్తాము. చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి, ఎక్కువ తీస్తారేమో తక్కువ తీస్తారేమో మిషను అండ్ ఇది మొత్తం దీని మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేస్తారని చాలా డౌట్లు ఉన్నాయి. మనం తీసే చర్మం చూసుకుంటే కనుక ఇక్కడ వరకే చర్మం తీస్తాము. ఇక్కడ వరకు చర్మం తీయడం వల్ల ఈ ఎలాస్టిక్గా ఉంటుంది చర్మం కాబట్టి అది ఇక్కడికి వచ్చేసేసి ఆగిపోతుంది. అంటే మన పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు, మన పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ గ్లాండ్స్ నుంచి స్కిన్కి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని మనం కాస్మెటిక్గా చాలా బాగుంటుంది చూడడానికి, కానీ రిజల్ట్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఒక స్కార్ అంటే ఒక లైన్ డిమార్కేషన్ లైన్ అనేది కనిపిస్తుంది. అంతకుమించి జిగ్ జాగ్ స్కార్ ఉండవు. అదే ఓపెన్ లేజర్లో చూస్తే అన్ని జిగ్ జాగ్ స్కార్లు ఉంటాయి, అగ్లీ స్కార్స్ ఉంటాయి. బట్ స్టేప్లర్లో చూసుకుంటే స్కార్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సర్జరీ కూడా కంప్లీట్ పెయిన్లెస్ అండ్ బ్లీడింగ్ అనేది ఉండదు, బ్లడ్లెస్ అండ్ స్టిచ్లెస్ కాబట్టి సర్జరీ కూడా పెయిన్లెస్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు. స్టేప్లర్ అనేది ఇప్పుడున్న దానిలో ట్రీట్మెంట్లో చూసుకుంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ ఫైమోసిస్కి స్టేప్లర్. అందులోనూ పర్టికులర్గా మనం వాడే కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉంది ఇది ఎక్కడ అవైలబుల్ ఉండదు, ఒక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో తప్ప. సో ఈ కేఎస్ఆర్ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వితిన్ 10 daysలో రింగ్ పడిపోతుంది. 10 to 12 daysలో సర్జరీకి అన్ని కాంప్లికేషన్స్ అనేవి మాయమైపోతాయి. సో ఒక 10 to 12 days మంచి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే అంగం పెద్దగా కాకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే కనుక 8 to 10 daysలో ఈ రింగ్ అనేది పడిపోతుంది. సో ఎవరికైనా ఈ ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే, నేను చెప్పిన ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం కేఎస్ఆర్తో సర్కంసిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.